నా ఏజ్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళే ఉన్నారు, చాలామంది కనీసం మంచి ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు వెస్టీజ్ అనే సంస్థలో నేను కలిసి వెస్టీజ్తో పాటు ప్రయాణం చేయడం వల్ల ఈరోజు ఎంతమందికి మన వెస్ట్లో జాయిన్ చేయగలిగాం. 35 మంది ప్లస్ ఈరోజు కారు డ్రైవ్ చేస్తున్నారు మన వరంగల్, హైదరాబాద్. ఓన్లీ మన టీం. చాలామంది సొంత ఇల్లు కట్టుకున్నారు, జస్ట్ వెస్టీజ్ వల్ల సొంత ఇల్లు కట్టుకున్నారు. నేను సొంత ఫ్లాట్ కొనుక్కున్నాను. ఎంతమంది ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు వెస్టీజ్లో. మీకు తెలుసా వెస్టీజ్లో కోటీశ్వరులు అయ్యారని? అక్కడ 2 ఉన్నారు, 5 లక్షలు సంపాదిస్తున్నారు. నెలకి సంవత్సరానికి ఎంత వస్తుంది? 1.5 కోటి. అంటే కోటీశ్వరులు అయినట్టు అన్నట్ట. ఆ జాయిన్ అయ్యి ఆల్రెడీ 6 సంవత్సరాలు అవుతుంది. కోటీశ్వరులు అయినట్టు అన్నట్ట ఆల్రెడీ అయ్యారు. మూర్తి గారు మొన్న 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టారు. హరికృష్ణ గారు మొన్న ఒక పొలం కొన్నారు. మూర్తి గారు వారి మిస్సెస్కి మంచి గోల్డ్ కొన్నారు. హరికృష్ణ గారు గోల్డ్ కొన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు, మంచి చిటీలు వేస్తున్నారు. వచ్చిన డబ్బుల్ని ఫ్లాట్లు, సైట్లు, బంగారాలు కొనుక్కుంటున్నారు. మనం అదే స్టేజ్కి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్దాం? ఉద్యోగాలతో సాధ్యమా? ఇప్పటికిప్పుడు వ్యాపారం పెట్టి సక్సెస్ అవ్వగలమా? పాసిబిలిటీ ఉందా? లేదు. పోనీ మీరందరూ మళ్ళీ మీ బాల్య వయసుకి వెళ్ళి బాగా చదువుకొని పెద్ద ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, గ్రూప్ 1, గ్రూప్ 2 మళ్ళీ అవ్వగలరా? లేదండి, ఆల్రెడీ అయిపోయింది ఛాన్స్ ఉంది. పోనీ మీ ఎవరికైనా ఇక్కడ బాగా పాడటం వచ్చా? బాలసుబ్రహ్మణ్యం లాగా, మైకేల్ జాక్సన్లో ఆడటం వచ్చా? రాదు కదా. చిరంజీవిలో యాక్టింగ్ వచ్చా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పెద్ద బ్యాక్గ్రౌండ్, ఫ్యూచర్లో ఎమ్మెల్యే, ఎంపీ అవుతారా? మరి మీకు చాయిస్ ఏమైనా ఉందండి లైఫ్లో? కానీ ఉంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి, మనలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీకి, మనలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులకి, మనలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని వ్యక్తులకి అన్నీ మనమే అయ్యి మన నెక్స్ట్ తరానికి మంచి ఆదాయం, మంచి అసెట్స్, మంచి ఇన్కమ్, మంచి లైఫ్ ఇచ్చే అవకాశం ఏదైనా ఇప్పుడు ఉంది అంటే భారతదేశంలో దగ్గర కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు మీరు వినుంటారు. ఆల్రెడీ వరంగల్ కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇదని అదని, స్కూటర్లని, ఎలక్ట్రిక్ స్కూటర్లని, రకరకాల ప్రొడక్ట్స్ అని వస్తున్నాయి లేదా? అలాంటివి ఇంకా వస్తాయి. అక్కడితో ఆగిపో, ఇంకా బోర్డు వస్తాయి. మోసం చేసేవాడు 100 రకాలుగా చేయడానికి వస్తాడు. కానీ వెస్టీజ్ అనే కంపెనీ 21 సంవత్సరాల నుంచి ఉంది. ఇలా 20 సంవత్సరాలు దాటిన కంపెనీ భారతదేశంలో ఏ కంపెనీ కూడా లేదండి. భారతదేశంలో 5 సంవత్సరాలు దాటిన కంపెనీ ఏదో చూపిస్తారు నాకు? జస్ట్ 5 సంవత్సరాలు, మహా అయితే 2, 3, 4 సంవత్సరాలు క్లోజ్. కారణం ఏంటంటారు? డబ్బు ఆస్తి వస్తారు, డబ్బు సంపాదించుకుంటారు, తర్వాత మూసేస్తారు భరించలేక. కానీ వెస్టీజ్ అనే కంపెనీ డబ్బు ఆస్తి రాలేదండి. వెస్టీజ్ అనే కంపెనీ ఎండి గౌతమ్ బాలి గారి మైండ్ సెట్ వేరు. సమాజానికి ఏదైనా సేవ చేయాలి, నా భారతీయులకి ఏదైనా నేను చేయాలి అని ఒక పోరాట యోధుడు. అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్లో, ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరైనా ఉన్నారంటే నేను గౌతమ్ బాలి సార్ అని చెప్తాను. ఎందుకంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి తెల్లదొరల నుంచి విముక్తి కలిగిస్తే, ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభించడానికి వచ్చారు. అంటే డబ్బు అనే ఎవరికైతే బాధపడుతున్నారో, డబ్బు ఎందుకు పొద్దు నుంచి రాత్రి దాకా డబ్బు అవసరం ఉందా లేదా? అన్నిటికీ అవసరం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఎంతో కొంత కష్టాలు, అప్పులు, బాధలు, కమిట్మెంట్లు చాలా ఉంటాయా? ఈ కమిట్మెంట్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎంత కావాలంటే అంత ఇచ్చే సంస్థలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉండవండి. ఎక్కడ కూడా ఎంత కావాలంటే అంత సంపాదించుకునే వ్యక్తులు లేరు, అలాంటి సంస్థలు లేవు, అలాంటి అవకాశాలు లేవు. కానీ వెస్టీజ్ అనే సంస్థ నాకు బాగా ఎందుకు నచ్చింది తెలుసా? నేను ఈ బిజినెస్ ఎవరితోనైనా చేయొచ్చు, ఒక రైతుతో చేయొచ్చు, ఒక చదువు లేని వ్యక్తితో చేయొచ్చు, ఒక 10,000 ఉద్యోగస్తులతో చేయొచ్చు,
ఒక చిన్న షాప్ ఓనర్తో చేయొచ్చు, ఒక పిహెచ్డి చదివినతో చేయొచ్చు, ఒక పెద్ద ఎమ్మెల్యే ఎంపీతో చేయొచ్చు, అపర కోటీశ్వరుడితో కూడా ఈ బిజినెస్ నేను చేయొచ్చు. అంటే ఈ భారతదేశంలో 18 సంవత్సరాలు దాటి బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరితో నేను వ్యాపారం చేయొచ్చు.